పింపుల్స్ అనేది చాలా కామన్ సమస్య. అంటే టీనేజ్లో వాళ్ళకి అదొక పెద్ద ఎవరెస్ట్ లాంటి సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. సో డయట్ పరంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక డయట్లో మనం యాక్నీని తగ్గించచ్చా పెంచచ్చా అంటే, యాక్నీ రావడానికి పలు కారణాలు ఉంటాయి. హార్మోనల్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుంది. అంటే మన హార్మోన్స్లో మనకు యాక్నీ రావాలి అని ఉందనుకోండి, తప్పనిసరిగా మనకు అది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దాని ఫ్రీక్వెన్సీ కానీ, అది ఎంత మేరకు స్ప్రెడ్ అవుతుంది కానీ, అలాంటివి మనం జాగ్రత్తగా ట్రై చేసుకోవచ్చు. వాటర్, ఐ వుడ్ సే వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది కాన్స్టిపేషన్. అంటే ఎక్కువ నీళ్లు తాగిన వాళ్ళకి స్కిన్ చాలా మటుకు స్మూత్గా చక్కగా ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాస్టిసిటీ తగ్గకుండా, యాక్నే పింపుల్స్ వంటి సమస్యలు రాకుండా మనం చూసుకోవాలి అంటే డైలీ మనం తీసుకోవాల్సిన వాటర్ కంటెంట్ తీసుకోవాలి. రెండో రకమైన యాక్నీకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే, అందరికీ తెలుసు హైజీన్. అంటే మనం హైజీనిక్గా ఉండాలి, డాండ్రఫ్ అనేది ఉండొద్దు. సో దాని నుంచి కూడా యాక్నీ రావచ్చు. సో ఒకటి ఆహారపరంగా మనం వాటర్ని చెప్పుకుంటే, రెండోది హైజీన్ పరంగా మనం డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి. మూడోది మనం తీసుకునే ఫుడ్లో మనకు కాజు కానీ, లేకపోతే కొబ్బరి కానీ, ఇటువంటిది కాకుండా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే దాని ద్వారా మనకు ఆయిల్ అనేది ఎక్కువైపోతుంది. దట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్. మామిడి పళ్ళు కానీ, పనస పళ్ళు కానీ, అరటి పళ్ళు కానీ, వీటిల్లో దొరికే విటమిన్స్ కూడా మన స్కిన్ని స్మూత్గా, ఏ రకంగా మనకు ఒత్తిడి లేకుండా కొలాజిన్ మెయింటైన్ చేస్తూ యాక్నీ రాకుండా కూడా చూస్తుంది. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ టైంకి నిద్రపోయి లేవడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ టైంకి పడుకోకుండా పొద్దున్నే మళ్ళీ డయట్ కూడా బ్యాడ్గా ఉంటూ హైజీన్ కూడా సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా యాక్నీ సమస్య అనేది ఇంకా వర్సన్ అవ్వచ్చు. సో జెనెటిక్ కారణాలు ఉన్నప్పటికీ కూడా మన జీవనశైలి విధానం ద్వారా మనం ఈ యాక్నీ సమస్యని అరికట్టచ్చు అండ్ మనం తగ్గించుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. మామిడికాయ మనం తీసుకుంటే కూడా ఒక జ్యూస్ రూపంగానో, లేకపోతే ఒక సాలెడ్ రూపంగానో, పచ్చడి రూపంగానో మితంగా, అది కూడా మితంగా తీసుకుంటే డెఫినెట్గా మనల్ని ఇంకా హెల్ప్ చేస్తుంది. మామిడి పండు కూడా స్కిన్కి చాలా యూస్ఫుల్. స్ట్రాబెర్రీ అసలు యాంటీ ఏజింగ్. సో స్ట్రాబెర్రీ లాంటి పళ్ళు తీసుకుంటే కూడా మనకు స్కిన్ ప్యూరిఫై అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మామిడి పళ్ళల్లో కూడా బ్లడ్ ప్యూరిఫై అయ్యే ఒక గుణం అనేది ఉంటుంది కాబట్టి అటువంటివి మనం తీసుకుంటే కూడా యాక్నీ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ అవగాహన, అంటే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేది ఉంటూ, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ, సమ్మర్లో మనం నిమ్మరసం కానీ, ఈ టెండర్ కోకోనట్ వాటర్ కానీ ఇటువంటివి తీసుకుంటే కూడా మనకు ఈ యాక్నీ సమస్య నుంచి మనం కొంచెం ఉపశమనం అనేది పొందొచ్చు.